బండ్ల గణేష్ గారు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తారు, పొంగిపోతారు. మరి బాధపడమంటావా అన్న? పొంగపోక సంతోషం చేయక బాధపడమంటే బాధపడతా. గ్లిజరన్ పెట్టుకొని ఏడుస్తే ఏడుపు రాదు ఇవాళ నాకు. మరి ఉత్సాహంగా ఉండమండి. పండగ జాక్పాట్ కొడితే రాదా? భాగ్యలక్ష్మి బంపట తగిలితే రాదా? రాదా? మా కళ్ళని నిజమైతే రాదా? కళలు మా కళ 10 ఏళ్ల కళ ఇది. మా ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో, మా ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో, మా ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని కళ మాకు ఇది. బండ్ల గణేష్ చాలా మంది తోటి మంచిగా ఉంటాడు. రేవంత్ తోటి ఎట్లా ఉంటాడు? ఎంత క్లోజ్నెస్ ఉంది రేవంత్ తోటి? ఆయన అన్న, నేను తమ్ముడిని. ఆయన బాసు, నేను శిష్యుడిని. ఆయన మా నేత, మేము కార్యకర్తలం. క్లోజ్ అంటే అట్లా ఏమి ఉండదు. ఆయన నేత, మేము కార్యకర్తలం అంతే. నిన్న కలిసారు కదా, సేమ్ ఇదే కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు, మాట్లాడారు. మీరు నిన్న కూడా మాట్లాడారు. రేవంత్ కాన్ఫిడెంట్ ఏంది, ఏం మాట్లాడారు? ఇంకేమైనా కొంచెం మీతో ఇంకేమైనా షేర్ చేసుకున్నారా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఇతర నువ్వు నన్ను కాదు ఇంకా కానీ నీకు దండం పెడతా. నాకు అంత సీన్ లేదు ఆయన దగ్గర. దూరం నుంచి నమస్తే పెట్టే సీనే మాకు. ఆయన ముఖ్యమంత్రి గారు, మేము సామాన్య కార్యకర్తలం. ఆయన మా గురించి అట్లా ఏం మాట్లాడరు, మాకు ఏమి ఉండదు అట్లా. అంటే తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన విషయంలో ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి మీకు చాలా దగ్గర, అంటే గత ముఖ్యమంత్రుల కంటే. నాకేం కాదు. నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను పేరు పెట్టి పిలిచేది. మీరు అట్లా అనుకోకండి. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నన్ను పేరు పెట్టి పిలిచేది. నాకు అట్లా ఉండదు సార్. నాకు అంటే పేరు పెట్టి పిలిచినంత మాత్రం దగ్గర ఏం కాదు. వాళ్ళు ముఖ్యమంత్రి, నేను మాకు ఆ డిఫరెన్స్ తెలిసిన రోజే మేము సక్సెస్ అవుతాం. ఆ డిఫరెన్స్ ఆయన సీఎం గారుగా మేము చూసి ఆయన అట్లా దూరం నుంచి చూస్తేనే మా జీవితం బాగుంటుంది. చనువని 2వ రోజు పోతే 3వ రోజు ఎంట్రీ ఉండదు. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి దగ్గర మీరు చాలా మందిని చూసాను అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి దగ్గర మిగతా నాయకులకి డిఫరెన్సియేషన్ ఏం చెప్పగలుగుతారు? ఏం చూసారు? రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజానాయకుడు, ప్రజల మనిషి. చాలా కాలం వ్యాధి ఉంటుంది ఈ పేరు. రేవంత్ రెడ్డి అనే పేరు చాలా ఇండ్లు వ్యాధి ఉంటుంది అని సినిమా డైలాగ్ వచ్చింది కదా, చాలా ఇండ్లు వ్యాధి ఉంటుంది. చాలా మంది గుండెల్లో గొబ్బులు ఉంటుంది, చాలా ఇండ్ల వ్యాధి ఉంటుంది, చాలా మంది కళలో వస్తుంటాడు రేవంత్ రెడ్డి. రవంత్ రెడ్డి అన్నారు. రవంత్ రెడ్డి కదా నిప్పు రవ్వని చూపించాడు. పిచ్చోళ్లకు సింహం మామూలుగా ఉంటుంది, సింహానికి దున్నపోతుకు తేడా లేకుండా కామెంట్ చేశారు. ఈయన సింహం రా దున్నపోతు కాదు, రవంత్ రెడ్డి కదరా నిప్పు రవ్వని చూపించాడు. అది రేవంత్ రెడ్డి నాయకత్వ లక్షణం. అది మొన్న అవును మీరు అన్నట్టుగా కొన్ని కూడా పేరు రేటెంత రెడ్డి అని ఇట్లా టికెట్లు అమ్ముకో ఇట్లాంటివన్నీ మాట్లాడు. మీరు అవి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అనుకుని టైం వస్తుంది రా అనుకున్నా వచ్చింది. ఇప్పుడు మాట్లాడదాం అనుకుని ఎందుకులే పోనీ ఈ పంచి ఈ సంతోషంలో మనకి ఇవన్నీ ఎందుకని. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటారు? కొంతమంది అంటే కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఏమైనా వస్తే మీరు ప్రమాణ స్వీకారం రానిచ్చట్లేవు అన్న నువ్వు. ఇది బండ్ల గణేష్ రెస్పాండ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. జస్ట్ బంపర్ లక్ష్మి లాటరీ తగిలినట్టుగా సంతోషంగా ఉందనేటువంటి విషయాన్ని బండ్ల గణేష్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో మధు మల్కేడ్కర్, ఎల్వి స్టేడియం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.